ఇప్పుడేం చేయాలి? నా మూలంగా ఆయన బాధపడాలని నేను అస్సలు కోరుకోవడం లేదు. నా మనసులో మాట చెప్పడం చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రశాంతత కలగకపోగా అశాంతి పెరిగిపోయింది. మాట్లాడటం తర్వాత ఆయన సరిగ్గా చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలీదు. నాకు తెలుసు తను లోపల నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది. చాలా తెలివైంది. జవాబు తెలుసుకోకుండా ఊరుకునేలా లేదు. కానీ తనకేం జవాబు చెప్పాలి? ఇప్పుడు మొహం మీద కాదని చెప్పేశానంటే అప్పుడు ఏడుస్తూ నానమ్మ దగ్గరికి పరిగెడుతుంది. తర్వాత ఇవాళ రాత్రి ఏంటి? నాకు జీవితాంతం నిద్ర ఎగిరిపోతుంది. ఇంకొక రోజు ఆలోచించు అభి. అలాగే ప్రవీణ్తో మాట్లాడు. ప్రజ్ఞకి నచ్చజెప్పమని వాడితో చెప్పు. అవును, అదే బాగుంటుంది. అయినా ఈ ఐడియా ముందెందుకు రాలేదు? ఇవాళకి హాల్లో నిద్రపోతాను. ఈ పాటికి అందరూ నిద్రపోయి ఉంటారు. ఎవరు చూడరు కూడా. గదిలో నీళ్లు పెట్టమని నేను రాబిన్కి చెప్పాను, కానీ సహజమేగా వాడు నేను చెప్పింది. అరే, ఇదేంటి తను అభి? కానీ తను ఇక్కడెందుకు నిద్రపోతున్నాడు? ప్రజ్ఞ పైన తను ఇక్కడ ఎవరిని అడగాలి? లేదు, నేనెవరిని అడగాలి? అవును, అక్కని అడుగుతాను. అక్క 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 భగవంతుడా! అక్క 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 లే లే, త్వరగా లే లే అక్క. అబ్బా, ఏమైంది? మొత్తం ఇల్లంతా పీకి పందిరేస్తున్నావు నువ్వు. ఇదిగో అక్క, ముందు నువ్వు లేస్తే సరి. నేనేదైతే చూసొచ్చానో నువ్వు గనుక చూస్తే నువ్వు కూడా మొత్తం ఇల్లు పీకి పందిరేస్తావు. పద. అయినా అసలేంటో చెప్తావా? అలా అరుస్తూనే ఉంటావా? అక్క, నేనేదైతే చూసొస్తున్నానో అది నేనేమి చెప్పలేను. నువ్వు స్వయంగా వచ్చి నీ కళ్ళతో చూసావంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఏమైందో. పద పద, లే పదక్క. అబ్బబ్బా, సరే చెప్పులు వద్దులే. రాక అక్కడ చూడు. తనైతే అభిలాగే అనిపిస్తున్నాడు. అభిలా కనిపించడం కాదు, అభినే తను. మరి వీడు ఇక్కడెందుకు నిద్రపోతున్నాడు? అక్క, అదడగడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. తనను నిద్రలే పడుకో, కారణమేంటో. అవునా? అభి, అభి, నిద్రపోనీరా. అభి, నేను నాన్నమ్మని. ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదైతే నేను అడగాలి నిన్ను. నువ్విక్కడేం చేస్తున్నావు? అక్క నిద్రపోతున్నాడు. అసలు ఇక్కడెందుకు నిద్రపోతున్నాడు? ఇక్కడేందుకు నిద్రపోతున్నాడు అంటే అది ఏంటంటే నాన్నమ్మ, పొద్దున్న నిద్రలేచాను. నిద్రలేచి జాగింగ్కి వెళ్దాం అనుకున్నాను. కిందికి వచ్చి టైం చూస్తే ఇంకా తెల్లారలేదు. అందుకే కాసేపు నిద్రపోదాం అనుకున్నాను. అలా పడుకున్నామని పడుకున్నట్టే ఉండిపోయాను. అక్క, తనకు ఏవో కథలు చెప్తున్నాడు. ఏదో గందరగోళంగుంది. నువ్వు కొంచెం గట్టిగా అడగక్కా. చాలా మంచి సలహాలు చెప్తావు నువ్వు. అంటే తన్ని ఇంత పొద్దున్నే తేల్చమంటావా? అదే వద్దులే. సరే, ఓ పంచుదామా? మనం వెళ్ళి ప్రజ్ఞని పిలుద్దాం. తనైతే మొత్తం నిజం చెప్పేస్తుంది. అవును, ఇది బాగుంది. నానమ్మ, నేను జాగింగ్కి వెళ్తున్నాను. ఆగు. ప్రజ్ఞా, ప్రజ్ఞా. ఈ నానమ్మకి పొద్దున ఏమవుతుంది? వాట్స్ రాంగ్ విత్ హర్? తను పద, వెళ్ళి మళ్ళీ నిద్రపోదాం. వద్దాలియా, నువ్వు కొంచెం కిందికెళ్ళి చూడు. నేను రానులే. వచ్చానంటే రాత్రి నేను ఇక్కడే ఎందుకు ఉండిపోయానని వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు. ఐ డోంట్ వాంట్ టు గో. తను అవును, ఈ బ్యాండెడ్ కనపడకుండా దాచు. ఎప్పటికైనా ఎవరైనా కొంచెం చెప్తారా లేదా? లేదంటే ఎప్పట్లాగానే నా చెవిలో పూలు పెడతారా?
నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు తిరిగి వచ్చినప్పటి నుంచి ఏదో కొత్తగా కనిపిస్తున్నారు. నేను తెలుసుకోవచ్చా? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కొంచెం తెలుసుకోవచ్చా? జరగడానికి ఏముంది? ఏం జరగడం లేదన్నమా. మరైతే నువ్వు నీ గదిలో కాకుండా ఇలా కిందకొచ్చి ఎందుకు నిద్రపోతున్నా? ప్రజ్ఞ, నువ్వు చెప్పమ్మా. తనేం చెప్పినా నేను నమ్మలేను. నేనసలు ఏం చెప్పను అమ్మమ్మ. నేనేమీ చేయలేదు. నేను మాట్లాడుకుంటూ గదిలో పడుకున్నాను. ఈయన కిందకొచ్చారు. అలాగా? అంటే తప్పు నాదా? నేను నిజమేంటో చెప్పనా నానమ్మకి? ఆ? ఏం చెప్తారు మీరు? ఇంకేముంది, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావని. టార్చరా? నేనెప్పుడు టార్చర్ చేశాను మిమ్మల్ని? నాన్నమ్మ తన వల్లే నేను ఇక్కడ నిద్రపోవాల్సి వచ్చింది. నన్ను అసలు గదిలోకి రానివ్వలేదు. ఎందుకు ఇలా చేసిందో నువ్వే అడుగుతానని. నేనా? అసలు నేనెప్పుడు మిమ్మల్ని గదిలోకి రానివ్వలేదు. అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ గది బయట కెమెరా ఉంది. అదోసారి చూసావంటే తెలిసిపోతుంది నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో. అయితే చూపించండి. ఎవరేం చేశారో చేయలేదో అంతా తెలిసిపోతుంది. ఏమాత్రం భయం లేకుండా పొద్దున అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. అసలు నీ వల్లేగా నేను ఇక్కడ నిద్రపోవాల్సి వచ్చింది. అంటే అది నీ ఉద్దేశం. నేను అబద్ధం చెప్తున్నానా? మీరు అబద్ధం ఆడుతున్నారో నేను అనలేదు. నేను నిజం చెప్తున్నానని మాత్రమే అన్నాను. ఇక చాలు. నేను అబద్ధం చెప్పడం లేదు. నేను కూడా అబద్ధం చెప్పడం లేదు. ఓ అలాగా? ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసినట్టు అంటున్నావే. నువ్వు స్కూల్లో టీచర్ అనే సంగతి మర్చిపోయి హైకోర్టు లాయర్లా మాట్లాడు. అరే చాలి, కాపండి. ఏదో చిన్న ప్రశ్న అడిగినందుకే మిమ్మల్ని ఏదో నానా మాట్లాడినట్టు ఎగిరెగిరి పడుతున్నారు మీరిద్దరు. ఎందుకంటే నా తప్పంటూ ఏమీ లేదు. నా తప్పు కూడా ఏం లేదు. ఆపండి మీరిద్దరు. అసలు తప్పంతా నాదే. ఎందుకంటే నేను ఇంతవరకు మీ వ్యవహారం సీరియస్ గా తీసుకోలేదు. ఇక మీద నేను చాలా సీరియస్ గా తీసుకోపోతున్నాను. అంటే నాన్నమ్మ ఏం చేయబోతోంది? మీ ఇద్దరి పెళ్ళయి ఇంతవరకు ఎన్ని నెలలయ్యింది? చూస్తుండగానే 7 నెలలు అయిపోయిందే. 7 నెలలయ్యింది. కానీ ఇంతవరకు ఒక శుభవార్త కూడా చెప్పలేదు మీరు. ఈ గొడవలన్నీ కూడా ఇందువల్లే జరుగుతున్నాయి. శుభవార్త? శుభవార్తే. అంటే మీ ఇద్దరి మధ్య మూడో వాళ్ళు ఎవరైనా వచ్చేంత వరకు ఈ గొడవలు ఇలా జరుగుతూనే ఉంటాయి. నాన్నమ్మ, ఇద్దరి మధ్య మూడో వారు వచ్చారంటే అలా వచ్చిన వాళ్ళ వల్లే గొడవలు జరుగుతుంటాయి. చాలే ఆపు. నేనేం చెప్తున్నానో అది విను. చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక నేను మీ ఇద్దరు ఏం చెప్పినా వినిపించుకోను. నేను వినడం అంటూ జరిగితే శుభవార్తే వింటాను. వీలైనంత తొందరగా మనవడో మనవరాలో కావాలి, అంతే. నాన్నమ్మ, నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. పైగా ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది. చెప్పేదేదో తనకు చెప్పు. తనకే ప్రాబ్లం. ఇక నేను జాగింగ్కి బయలుదేరుతాను. ఎందుకంటే పొద్దున్నే నేను జాగింగ్కి వెళ్ళే వరకు నా బుర్ర కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అందుకే నేను వెళ్తున్నా. నేను కూడా రెడీ అవ్వాలి కదా అమ్మమ్మ. గోరింటాక్ కదా, గోరింటాకి నేను కూడా రెడీ అవ్వాలి. అక్క, వీళ్ళిలా చెప్తే వినిపించుకోరు. మనమే ఏదో ఒకటి చేయాలి. అవును. అత్తయ్య, అవసరమైనవన్నీ పెట్టినట్టేగా. నేనేది మర్చిపోలేదుగా. నువ్వు నీ సామాన్లు గొడవ మొదలైందా? అన్నీ ఉన్నాయిలే, తొందరగా పద. తొందరగా నడు. అక్కడ ప్రజ్ఞ మన కోసం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తుంది. అత్తయ్య, నేను మీకంటే తొందరగా నడుస్తున్నాను. చూడండి, నేనే మీకంటే ముందున్నాను. మీరే నా వెనుకున్నారు. చూడు అత్తయ్య, చూడు. అనవసరమైన కబుర్లు. చూసావా ప్రజ్ఞ, మీ అమ్మ ఏమంటుందో? ఆ సరే ప్రజ్ఞ, నేను నీకు చెప్పిన సామాన్లన్నీ కొనేసావా? అదే ఫ్రూట్స్ అవి తీసుకున్నావు కదా. పదపాటిని గబగబ కారులో పెట్టేద్దాం. ఇప్పుడు మీరు నడవండి. మీకు వేరేగా చెప్పాలా? పదండి, మీరే లేట్ చేస్తున్నారు. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టు బాబు. అదిగో ఆ పక్కన. అమ్మ, బుల్బుల్ ఎక్కడా? తను తన స్నేహితురాల ఇంటికి వెళ్ళింది తల్లి. అక్కడ మేకప్ అది చేసుకుని వస్తుందట. అంటే మనం ఇప్పుడు బుల్బుల్ కోసం కూడా ఎదురు లేదమ్మా, చూడాలా? తను అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తానని నాకు చెప్పింది. నేనే మర్చిపోయాను. మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. అయితే సరే. అబ్బా, నేను మర్చిపోయానే. ఆ గోరింటాకు తంతుకు అవసరమైన పళ్ళెం. పూర్ణిమ, అదే గోరింటాకు తంతు కావాల్సిన పళ్ళెం అక్కడ. అక్కయ్య, నేను చెప్పాను కదా తన పేరు ఎత్తకూడదని. తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు. తను వెళ్ళిపోయింది. తనతో పాటుగా తన పాత అలవాట్లు కూడా వెళ్ళిపోవాల్సిందే. అమ్మా, అరే ఏం లేదమ్మా, చాలా ఆలస్యం అయిపోయింది. పద పద లేదు, పద, లేదు. పద. నువ్వు అలా ఎందుకు అన్నావమ్మా?
పూర్ణిమ వెళ్ళిపోయిందంటే తనతో పాటు అలవాట్లు కూడా వెళ్ళిపోతాయని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చని చెప్పాను కదా. పద లేదమ్మా. అక్కడ గోరింట. అమ్మ నీ కళ్ళలో కన్నీళ్ళు ఎందుకున్నాయి? అమ్మా పూర్ణిమ ఇంట్లో లేదని తెలుసు కూడా నువ్వు తన్ని పిలవబోయి ఎందుకు ఆగిపోయావు చెప్పు. అయినా ఇన్ని రోజులైనా పూర్ణిమ ట్రిప్ ఎందుకు అయిపోవడం లేదు? ఈ రోజు బుల్బుల్కి మెహందీ కదమ్మా, పూర్ణిమకి తెలుసు కూడా. అసలు నువ్వు తనకి చెప్పావా లేదా? ముందు నేను నాకు చెప్పేది ఇంకేం చెప్పొద్దమ్మా. నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు నాకెప్పుడు ఏ అబద్ధం చెప్పలేదు. పూర్ణిమ ఎక్కడుందో నువ్వు నాకు చెప్పు. పూర్ణిమ మా ఇద్దరికి చెల్లెలు. ఈరోజు బుల్బుల్ గోరింటాకు పండుగ. తన జీవితంలో ముఖ్యమైన రోజు. పూర్ణిమ లేకపోతే ఎలా? తన కాలేజ్ ట్రిప్ బుల్బుల్ గోరింటాకు పండుగ కంటే ముఖ్యమయ్యే అవకాశమే లేదు. తనెక్కడుంది, ఎప్పుడు వస్తుంది? పూర్ణిమకి ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు? పూర్ణిమ ఇంకెప్పుడు మన దగ్గరికి రాదమ్మా. అన్నయ్య వదిన్లను కిడ్నాప్ చేయడానికి సహాయం చేసిన ఆ వ్యక్తి ఇంకెవరో కాదు. ఆ వ్యక్తి పేరు పూర్ణిమ. లేదమ్మా, నేనది సహించలేకపోయాను. నా కూతురే చివరికి ఇలాంటి పని చేసిందా? వీల్లేదు. నేనే స్వయంగా నా చేతులతో దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేశాను. తల్లి, నీ విషయంలోనే అది అలా చేసిందంటే దాన్ని నేను సహించలేకపోయాను. తను అంత పని ఎందుకు చేసింది? నా కూతురు అయ్యుండి అలాంటి పని ఎందుకు చేసింది తను? ఇంతవరకు మీరు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? మీరందరూ పూర్ణిమతో పాటు నన్ను కూడా పరాయిదాన్ని చేశారు. అమ్మా, తను మన పూర్ణిమ అలాంటిదేమీ చెయ్యదమ్మా. ఇదంతా మీరు ఎలా నమ్మారమ్మా? లేదమ్మా, మేమందరం మా కళ్ళారా చూసాం. ఆ ఉంగరం, ఆ డబ్బులు. అప్పుడు కూడా నేనెలా నమ్ముతాను? తన ప్రవర్తన సరిగ్గా లేదు తల్లి. పూర్ణిమ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తను ఇది వరకట్లా లేదు. తను మన పూర్ణిమ కాదు తల్లి, కానే కాదు. ఒక్కోసారి మన కళ్ళకు కనిపించేది నిజం కాకపోవచ్చు. అసలు నిజమేమిటో మీరు తననే అడుగుండొచ్చు కదా. పూర్ణిమ నా చెల్లెలు. తను అలాంటి పని చెయ్యదని నాకు తెలుసు. నేను తనని కలవాలి, తనతో మాట్లాడాలి. పూర్ణిమ ఎక్కడ? అది మాకు సరిగ్గా తెలియదు తల్లి. కానీ మన పొరుగువారు చెప్పిన ప్రకారం తనెవరో స్నేహితురాలతో ఉంటోందట. నేను ఇప్పుడే వెళ్ళి తనను కలుస్తాను. మీరందరూ అక్కడ ఉండడం చాలా అవసరం. మీరు కార్లో వెళ్ళిపోండి, తర్వాత నేను ఆటోలో వస్తాను. నువ్వు అలా ఎందుకు చెప్తున్నావమ్మా? మీరు పూర్ణిమని ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు నాకు చెప్పారా? లేదు కదా. తను నాకు చెల్లెలు. ఇప్పుడు ఒంటరిగా ఉంది. నేను తనని కలవడం అవసరం, తనతో మాట్లాడడం అవసరం. నేను పూర్ణిమని చూడడానికి వెళ్తున్నాను. మీరందరూ అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడ ఉండడం చాలా అవసరం. అక్క, అక్క ఎలా ఉన్నావు అక్క? బావగారు ఎలా ఉన్నారు? మీరిద్దరు తిరిగి వచ్చేసారని తెలిసింది. నిన్ను చూడాలని నాకెంత ఉబలటంగా ఉందో తెలుసా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్క? నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదు. ఏ? నేను నా చెల్లెల్ని కలవడానికి కారణం గాని పర్మిషన్ గాని ఎప్పటి నుంచి అవసరం అయ్యాయి? నీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదని ఇంకా ఎవరు చెప్పలేదనుకుంటా నీకు. నానమ్మతో గాని, సరళ పెద్దమ్మతో గాని, బుల్బుల్తో గాని, ఇక చివరికి నన్ను కన్న తల్లితో కూడా లేదు. నువ్వు ప్లీజ్ ఇక నన్ను చెల్లి అని పిలవకు. నేనేదో నిన్ను చూసి చూడగానే బంధాలు తెగిపోయాయన్న విషయం మర్చిపోయాను, కానీ నువ్వు మాత్రం ఇదెప్పుడు మర్చిపోకు. ఇలా చూడు, నాకంతా తెలుసు. చూడు పూర్ణిమ, నిన్ను ఎవరేమన్నారో నాకు తెలీదు, నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు, కానీ నా పూర్ణిమ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు అలాంటి పని ఏమి చేసుండవని నాకు తెలుసు. నాకు బుల్బుల్ ఎలాగో నువ్వు కూడా అంతే. అక్క, ఏదో నువ్వు నమ్మినంత మాత్రాన వాళ్ళందరి అభిప్రాయాలు మారిపోతాయో చెప్పు. అదంతా నేనే చేశానని, నేనే దొంగనని వాళ్ళందరూ అంటుంటే, అలాగే వాళ్ళు ఇది కూడా రుజువు చేసేశారు. రక్త సంబంధాలంటే అయిన వాళ్ళు కాదని
వాళ్ళు నిరూపించేశారు. కానీ నాకు అలాంటి రక్త సంబంధం ఉందని వాళ్ళది మర్చిపోయారు. అలాంటిదేమీ లేదు. నాకు తెలుసు ప్రస్తుతానికి అందరూ నీ మీద కోపంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ రోజైతే నిజం తెలుస్తుందో వాళ్ళందరూ నిన్ను క్షమాపణ అడుగుతారు. నిన్ను దగ్గరికి తీసుకుని ఆత్మీయులైపోతారు. కొంత టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా అలా జరుగుతుంది. ఎందుకంటే అబద్ధం ఎంత పెద్దదైనా నిజాన్ని కప్పిపుచ్చలేదు. చూడు, పోలీసుల కార్పొరేటర్ కోసం వెతుకుతున్నారు కదా. ఏదో ఒక రోజు ఆ కార్పొరేటర్ దొరుకుతారు. అతను అందరి ముందు చెప్తాడు తనకు ఎవరు సాయం చేశారు అని. అప్పుడు అంతా సర్దుకుంటుంది. అందరికీ నీ మీద నమ్మకం పోయింది, కానీ నువ్వు మాత్రం మీ అక్క మీద నమ్మకం అలాగే ఉంచు. లేదంటే నీకు నాకు సంబంధం లేనట్టే. లేదు అక్క, ఐఎమ్ సారీ. నేను నీతో చాలా రూడ్గా మాట్లాడినందుకు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను అన్ని రకాలుగా ఓడిపోయానక్క. లేదు పూర్ణిమ, అలా అనొద్దు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా. అంత సర్దుకుంటుంది. నువ్వు కాస్త ఓపిక పట్టు చాలు. అంత సర్దుకుంటుంది. ఇలా చూడు, ఈరోజు బుల్బుల్కి గోరింటాకు పండుగ. నువ్వు వస్తావుగా? అక్క, అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కదా. నేను వచ్చినందువల్ల వాళ్ళ సంతోషం చెడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా నా గురించి నిజం బయటపడే వరకు నేను అక్కడికి రావాలనుకోవట్లేదక్క. చాలా పెద్దదాన్ని అయిపోయావు నువ్వు. జాగ్రత్తగా ఉండు. అన్నీ సర్దుకున్న తర్వాత నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు కూడా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్తాను. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్. అబ్బా, ఈ బుల్బుల్కి చాలా గొప్ప అదృష్టమే పట్టింది. అసలు వాళ్ళ కూతురే కాదు. అయినా తన పెళ్లికి జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే మాత్రం వాళ్ళ కూతురులానే ఉంది. వైశాలి, ఏమిటిదంతా? అలా దిక్కులు చూస్తూ నిలబడ్డామే? దారిలో పడున్నా ఈ బొట్ట నీకు కనిపించడం లేదా? దాన్ని తీసి లోపల పెట్టు. నాకెప్పుడు ఏదో పని చెప్తూనే ఉంటారే. ఎంత చక్కగా తయారో ఇచ్చాను. పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి? వైశాలి, ఏమైనా సహాయం చేయమంటావా? ఆంటీ గారు, మీతో ఇలాంటి పనులు చేయించడం బాగుండదనుకోండి. అయినా ఇప్పుడు మీరు మా కుటుంబంలో ఒకరైపోయారుగా. మీరు ఈ పని చేయొచ్చు. ఇదిగో తీసుకోండి. వైశాలి, ఒక్క పని కూడా ఒంటరిగా చేయలేవా నువ్వు? అంటే వియ్యాల వారితో పని చేయిస్తావా? అదే నానమ్మా, ఈ ఆంటీ గారే బలవంతంగా నా చేతుల్లోంచి లాగేసుకున్నారు. నేను మాత్రం ఏం చేస్తాను? అరే, మేడం, ఇదిగోండి బుక్. సరే సరే, ఇవ్వు. ఏమండి, అది అసలు ఏం పుస్తకం? అది చెప్తానుండండి. ప్రజ్ఞ, ఒకసారి ఇలా రామ్మా. ఇదిగో వస్తున్నానమ్మా. చెప్పండి, ఏమైనా పనుందా? తల్లి, అన్నిటికంటే ముఖ్యమైన పని ఇంకా అవ్వలేదే. ఏ ముఖ్యమైన పనమ్మా? నేను చేస్తాను కదా. మీరు చూడు బాబు, నువ్వెళ్ళి మా అభిని పిలుచుకురా. వెళ్ళు. అమ్మమ్మ, అది బయట లేదు, లేదు, డెకరేషన్ లేదు, పనులు లేదు. కొంచెం ప్రజ్ఞ, నువ్వెందుకలా కంగారు పడిపోతున్నావు? చెప్పింది నాకు కదా. అయినా ఆ పని నీ ఒక్కదాని వల్లే అవుతుందిలే. కానీ ఒంటరిగా చేయలేను అంటే ఏంటర్థం? అంటే ఈ పని కేవలం మీ ఇద్దరి వల్లే అవుతుందని అర్థం. ఇప్పుడు అమ్మమ్మ ఏం పని చెప్పబోతున్నారు? అమ్మమ్మ, అది బయట డెకరేషన్ పనులు కొంచెం చూడాలి. నేను చూసొస్తాను. ఉండమ్మా, ఉండు. అదేదో వైశాలి చూసుకుంటుందిలే. నువ్విప్పుడు మా దగ్గరే ఉండాలి. నేను లేకుండా మీరు ఏ పని చేయలేరని నాకు తెలుసు. ఏదైనా పనుందని అడిగితే ఏం లేదు అని నన్ను పంపించారు. ఇప్పుడు రమ్మన్నారు. ఇట్స్ ఓకే. బాగా అన్నావు. ఈ పని నువ్వు లేకుండా ఎవరి వల్ల కాదు. సరే, ఇంతకీ పనేంటో చెప్పండి. చిటికేస్తే చాలా అయిపోతుంది. నువ్వు ఆ పని చేయగలిగితే బాగుంటుంది. ఓ, అంటే ఏదో ఇంపార్టెంట్ పని అన్నమాట.
కష్టమైంది అయి ఉంటుంది. అవునబి, చాలా ఇంపార్టెంట్ పని. ఒక్క నిమిషం, ఇలారా ఇలారా. అక్కడికి ఎందుకమ్మమ్మ, ఇక్కడ బానే ఉందిగా. కాదు కాదు, వెళ్ళమ్మా వెళ్ళు. అయ్యో నానమ్మ, నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, సగంలో వదిలేశాను. ముందు అది పూర్తి చేసి వస్తాను. ఇక్కడే నిలబడు. మళ్ళీ ఏదో కొత్త నాటకం జరుగుతోంది ఇక్కడ. మళ్ళీ ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుందేమో. ఇదిగో బుక్. అరే, నా చేత నువ్వు కథ చదివించి ఎంటర్టైన్మెంట్ చేయించాలనుకుంటున్నావా? అదేం కాదు, మా ఎంటర్టైన్మెంట్ కాదు. ముందు ముందు ఒకరు రాబోతున్నారు కదా, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, వాళ్ళకి కథలు చెప్పడం కోసం ఈ పుస్తకం వాళ్ళ కోసమే. ఇందులో కేవలం పేర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుంచి మీరిద్దరూ కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. నానమ్మ ప్లీజ్, నా పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతో కష్టపడి అభిమెహర్ అనే పేరుని ఫేమస్ చేశాను. ఇప్పుడు దాన్ని మార్చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇది వదిలే. మీకోసం కాదు, మీకు పుట్టబోయే బిడ్డ కోసం. నానమ్మ, అయినా 4 పేర్లేంటి? 100 పేర్లు ఆలోచించు. అయినా 4 పేర్లకి మీరు ఇంత సంతోషిస్తే, నేనే గనక మీ అందరికి 100 మంది పిల్లల్ని కని చూపించానుకో. 100 మంది పిల్లల అభి.